వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదిగుడిసె కృష్ణమ్మ విలేకరి సమావేశంలో మాట్లాడుతూ, అదేవిధంగా గత కొన్ని రోజులుగా రాయనగర్ కాలనీలో ప్రజలకు ఒక బ్రిడ్జి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే మహిళలు ఇబ్బందులను తెలుసుకొని తమ సొంత నిధులతో ₹1,00,000 వ్యయంతో కొత్త బ్రిడ్జిని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు కాలనీవాసులు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ కాలనీ వాసులు మరియు మహిళలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాజీ ఎంపీపీ మురళి, కలుబావి మలి, బైచిగేరి ఓంకార్, మండగిరి బాబురావు, సాదిక్ వలి, దేవేంద్ర, హనుమంతు, ఆంజనేయులు, భరత్, విజయ్, చిట్టి, లక్ష్మీనారాయణ, వెంకటనారాయణ, నాగరాజ్, అంజి, కాలనీవాసులు మహిళలు పాల్గొన్నారు. నగర్లోన బ్రిడ్జి ఏర్పాటు చేయడం నెల రోజులు చాలా మంది నాకు ఫోన్ చేసి మాకు బహిర్భూమికి వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఈ డ్రైనేజీ వంకను మేము దాటలేకపోతున్నాము. ఇంతకుముందు 10 అడుగులు ఉండేది. ఎప్పుడైతే ఇది క్లీన్ చేయడం వల్ల దాదాపు 30 అడుగులు పొడవు ఉంది. మాకు బహిర్భూమికి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన ఇంకా వెంటనే నేను కూడా చెప్పాను 100% చేద్దాం ఏదో ఒకటి అని. రకరకాలుగా చూసాం, పైపులు బాగుంటుందా లేకపోతే ఇంకా ఏది బాగుంటుందని. తర్వాత అన్నీ ఆలోచించిన తర్వాత ఇదైతే బాగుంటుంది అని చెప్పడం వల్ల, ఎందుకంటే భవిష్యత్తులో నా వంక ఇంకా పెద్దగా వచ్చినా కూడా ఈ వంక వాటర్ ఎక్కడ వాల్మీకి నగర్ పోయేది, తర్వాత అక్కడి నుంచి ఇవన్నీ కూడా ఇట్లా వస్తాయి అన్నమాట. ఇది రాయనగర్ ఎట్లా అంటే ఒక ద్వీపం లాంటిది. ఇట్లా వంక ఇట్లా పోయి మనం చూసుకొని ఇట్లా వస్తుంది. అంటే ఇది మొత్తం మధ్యలో ఉంది రాయనగర్ అని. కాబట్టి వాళ్ళకు బహిర్భూమి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పడం వల్ల ఇమ్మీడియట్గా ఇది చేయడం జరిగింది. అయినా కూడా మాకు నెల రోజులు టైం పట్టింది. ఎందుకంటే వర్షము ఆ రోజు నుంచి తగ్గలేదు. వేద్దాం ఇప్పుడు కూడా ఇది చేసి 10 రోజులైనా కూడా నేను ఒకటే మీడియా ముందు నేను ఒకటి తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉండే మహిళలకు దయచేసి రాయనగర్లో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇండివిజువల్ బాత్రూమ్ కట్టుకోవాలని ఇండివిజువల్ బాత్రూమ్ ఉంటే తప్ప మీకు, ఎందుకంటే ఇప్పుడు నైట్ పూట మీరు వెళ్తారు, పుట్టో ఉండి ఏమన్నా కొడుకుంటే చాలా ఇబ్బందికరం, మీకు ఇబ్బందులు అయితే. కాబట్టి ఇండివిజువల్ బాత్రూమ్ ప్రతి ఇంటికి కూడా కట్టుకోవాలని చెప్పి, ఎందుకంటే కమిషనర్ గారితో మాట్లాడితే ఆయన రెడీ ఉన్నాడు ఇవ్వడానికి. ఒక్కొక్క ఇంటికి ₹15,000 ఇది సెంట్రల్ స్కీమ్ అమ్మ, ₹15,000 ఇస్తారు. కాబట్టి మీరు కట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా రాయనగర్లోని మహిళలకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహిళలందరికీ ధన్యవాదాలు. మీరు సేవ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడ ఏదో ఉద్దేశంతోనా ఏదో మహిళగా సాటి మహిళలు పడుతున్న బాధను తట్టుకోలేక ఇది చేయడానికి ఆ భగవంతుడు నాకు ఈ సంకల్పం ఇచ్చారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవతలకు దాటడానికి పోవడానికి అక్క గుర్తొచ్చింది. అక్కకి ఒక వీడియో చేసి పెట్టినాము. పరిస్థితి వీడియో చేసి చూసి అక్క స్పందించి వెంటనే వచ్చి ఇక్కడంతా చూసిన తర్వాత నేను ఏం చేస్తే బాగుంటుంది ఆలోచన చేసి చేయించింది. చేయించిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ వెళ్ళడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.